ప్రియమైన విశ్వాసులారా, పరిశుద్ధుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభాలు. ఈరోజు మనం బైబిల్లో 65వ పుస్తకమైనటువంటి యూదా రాసిన పత్రిక యొక్క సారాంశాన్ని అధ్యయనం చేయబోతున్నాం. ఈ పత్రిక సుమారుగా క్రీస్తు శకం 67వ సంవత్సరంలో రాయబడిందని పండితుల యొక్క అభిప్రాయం. తర్వాత ఈ పత్రిక రాసినటువంటి యూదా యోసేపు మరియలకు యేసు ప్రభు తర్వాత మిగతా సంతానం ఉన్నారు. 4 సహోదరులు, కనీసం 2 చెల్లెళ్ళు ఉన్నారు. వారిలో ఒకడైనటువంటి వ్యక్తి ఈ యూదా. ఆ విషయం మనకి మత్తయి సువార్త 13వ అధ్యాయం 35వ వచనంలో కనబడుతుంది. నేను మీకోసం చదువుతున్నాను. మత్తయి సువార్త 13వ అధ్యాయం 55వ వచనం. ఇతడు వడ్లవాని కుమారుడు కాడా? ఇతని తల్లి పేరు మరియ కాదా? యాకోబు, యోసేపు, సీమోను, యూదా అనువారు ఇతని సోదరులు కారా? ఇతని సోదరీమణులందరూ మనతోనే ఉన్నారు కారా? ఇతనికి ఈ కార్యములన్నీ ఎక్కడి నుండి వచ్చినని చెప్పుకొని ఆయన విషయమై అభ్యంతరపడ్డారు. ఈ వచనం మనకి స్పష్టంగా చెప్తుంది ఏంటంటే, యేసు ప్రభు తర్వాత యోసేపు మరియలకు 4 కుమారులు ఉన్నారు, కుమార్తెలు అని చెప్పబడింది. అంటే కనీసం 2, ఒకరికంటే ఎక్కువ 2 సోదరిమణులు ఉన్నారు. అందులో చివరివాడైన యూదా ఈ పత్రిక రాశాడు. ఇతను యేసు ప్రభు జీవించి పరిచర్య చేసినటువంటి సమయంలో ప్రభువుని విశ్వసించలేదు, అంగీకరించలేదు, మెస్సయ్యగా గుర్తించలేదు. అయితే ఆ తర్వాత ప్రభువు మరణించి సమాధి చేయబడి పునరుద్ధానుడిగా తిరిగి లేచిన తర్వాత యేసుని రక్షకుడిగా, మెస్సయ్యగా అంగీకరించి విశ్వాసి అయ్యాడు. ఆదిమ సంఘంలో చురుకుగా పనిచేసేవాడయ్యాడు. ఇది ఈ యొక్క గ్రంథం యొక్క పరిచయం. ఆ తర్వాత ఈ గ్రంథం యొక్క నేపథ్యం చూస్తే కనుక ఏ పరిస్థితుల్లో ఇది రాయాల్సి వచ్చింది అంటే, 1వ శతాబ్దం చివరికి వచ్చేసరికి క్రైస్తవ సంఘంలో అబద్ధ బోధకులు ఎక్కువైపోయారు. ఈ అబద్ధ బోధకులు ఎక్కువైపోయి ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారు, విశ్వాసం నుంచి తొలగిపోయేటట్టు చేస్తున్నారు. తమ యొక్క పోకిరీ చేష్టల్ని ఈ ఇతరులు కూడా అనుసరించేటట్టు వారి విశ్వాసం నుండి వారిని తిప్పేస్తున్నారు. కాబట్టి ఒక క్రైస్తవ సంఘం ఒక ప్రమాదకరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొంటుంది. కాబట్టి దాన్ని వివరిస్తూ, ఇలాంటి వారిని ఎక్స్పోజ్ చేస్తూ, ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉండాలని చెప్తూ, ఇలాంటి వారికి తీర్పు శీఘ్రంగా ఉంది, వారి నాశనం దగ్గరలోనే ఉంది, వీరి కొరకు కటిక చీకటి భద్రపరిచిపడి ఉన్నదని వారిని హెచ్చరిస్తూ, అక్కడున్న సంఘస్థులను వీరిని గురించి హెచ్చరిస్తూ రాయబడినటువంటి పత్రిక. ఓకే, ఇక మనం వివరాల్లోకి వెళ్దాం. ఈ పత్రికను మనం దానికంటే ముందుగా ఈ థీమ్ ఏంటి, ఈ పత్రిక యొక్క థీమ్, ముఖ్య ఉద్దేశం ఏంటి అని మనం గమనించినప్పుడు మనకి 3-4 వచనాల్లో కనపడుతుంది. కొందరు రహస్యముగా జ్వరబడి ఉన్నారు. వారు భక్తిహీనులై దేవుని కృపను కామాతురత్వమునకు దుర్వినియోగపరచుచు మన అద్వితీయ నాథుడును ప్రభు అయిన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. కాబట్టి ఇలాంటి వాళ్ళు జ్వరబడి ఉన్నారు. కాబట్టి మీకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడాలని మిమ్మల్ని వేడుకుంటూ రాస్తున్నానని యూదా రాస్తున్నాడు. తెలుగులో అయితే ఇక్కడ బోధ అని ఉంది, ఇంగ్లీష్లో అయితే ఫెయిత్ అని ఉంది, విశ్వాసం. మీకు పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన విశ్వాసం విషయమై మీరు పోరాడాలి. ఎందుకంటే ఆ విశ్వాసాన్ని పాడు చేసేవాళ్ళు, ఆ విశ్వాసాన్ని డిస్టర్బ్ చేసేవాళ్ళు, ఆ విశ్వాసాన్ని చెరిపేటువంటి కొద్దిమంది అబద్ధ బోధకులు లోకంలో బయలుదేరి ఉన్నారు. కాబట్టి వాళ్ళ గురించి జాగ్రత్తగా అని రాస్తున్నాడు. మీరు ఈ యూదా పత్రిక అంతా కూడా చదివినప్పుడు సరిగ్గా ఇలాంటి కంటెంటే, ఇదే విషయాలు పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలో చాలా సిమిలర్గా, ఆల్మోస్ట్ ఒకేలాగా ఈ 2 అధ్యాయాలు మనకు కనిపిస్తాయి. పేతురు రాసిన 2వ పత్రికలోని 2వ అధ్యాయం, యూదా పత్రిక ఒకే విషయాన్ని వివరిస్తున్నాయి. అలాగే యోహాను కూడా మరి తన మొదటి పత్రికలోను 2వ పత్రికలు కూడా అబద్ధ ప్రవక్తల గురించి, వంచకుల గురించి సంఘాన్ని హెచ్చరించినట్లు మనం చూస్తాం. దీనంతటి కారణం ఏంటంటే, 1వ శతాబ్దం చివరికి వచ్చేసరికి మరి సంఘంలో ఇలాంటి వ్యక్తులు జ్వరబడ్డారు, ఇలాంటి వ్యక్తులు తయారయ్యారు, బయలుదేరారు, సంఘాలని పాడు చేస్తున్నారు, విశ్వాసాన్ని దెబ్బతీస్తున్నారు, తప్పుడు బోధల చేత
అనేక మందిని సందేహానికి గురి చేసి చివరికి వారు జారిపోయేటట్లు చేస్తున్నారు. వాళ్ళను ఉద్దేశించి ఇలాంటి వారి గురించి జాగ్రత్త అని చెప్తూ రాయబడినటువంటి పత్రిక ఈ యూదా పత్రిక. ఇక దాని వివరాల్లోకి వెళ్తే ఈ పత్రిక మనం 5 భాగాలుగా విభజించవచ్చు. మొదటి భాగం గ్రీటింగ్స్, మొదటి 2 వచనాల్లో కనపడుతుంది. శుభవచనాలు, ఎవరు రాస్తున్నారో, ఎవరిని ఉద్దేశించి రాస్తున్నాడో అన్నది మనం చదువుతాం. ఆ తర్వాత ఎందువల్ల ఈ పత్రిక రాయాల్సి వచ్చిందో అన్న రీజన్ 3-4 వచనాల్లో ఇప్పుడు మనం చర్చించుకున్న రీతిగా థీమ్ అనేది, రీజన్ అనేది అక్కడ కనిపిస్తుంది. ఆ తర్వాత మూడో భాగంగా 5-16 వచనాల వరకు కూడా మరి ఈ యొక్క అబద్ధ బోధకులను, ఈ వంచకులను ఎక్స్పోజ్ చేస్తూ, ఈ భక్తిహీనులను ఎక్స్పోజ్ చేస్తూ వారి యొక్క క్యారెక్టరిస్టిక్స్ని, వారి ప్రవర్తనను, వారి యొక్క బుద్ధిని మరి యూదా వివరించి రాశాడు. కొద్ది పాత నిబంధనకు సంబంధించిన కొద్దిమంది వ్యక్తులను, కొద్దిమంది సమూహాలను ఉదహరిస్తూ వీరి పాపాన్ని గురించి ఎత్తి చూపించాడు. ఆ తర్వాత 17-23 వరకు విశ్వాసులకు కొన్ని హెచ్చరికలు ఇస్తూ, కొన్ని ఆజ్ఞలు కూడా ఈ యూదా రాస్తూ ఉన్నాడు. ఆ తర్వాత ఆఖరిది మరి బెనడిక్షన్, ఆశీర్వచనము మనకు 24-25 వచనాల్లో కనపడుతుంది. ఈ రీతిగా దీన్ని 5 భాగాలుగా మనం విభజించవచ్చు. ఇక మనం వివరాల్లోకి వెళ్తే మొదటి భాగం గ్రీటింగ్స్ చూద్దాం. యేసుక్రీస్తు దాసుడును యాకోబు సహోదరుడునైన యూదా, తండ్రి అయిన దేవుని యందు ప్రేమింపబడి యేసుక్రీస్తునందు భద్రము చేయబడి పిలువబడిన వారికి శుభమని చెప్పి వ్రాయినది మీకు కనికరమును, సమాధానమును, ప్రేమయు విస్తరించునుగాక. ఇక్కడ యూదా తను ఎలా పరిచయం చేసుకుంటున్నాడంటే, యేసుక్రీస్తు దాసుడు, యాకోబు సహోదరుడు. నేను యేసు ప్రభు సహోదరుడు అని చెప్పట్లేదు, ఎందుకంటే ఇప్పుడు యేసుని రక్షకుడిగా, ప్రభువుగా అంగీకరించాడు యూదా. కాబట్టి ఆ యేసుక్రీస్తుకి నేను దాసుడిని అని చెప్పుకుంటున్నాడు. ఆ తర్వాత ఎవరికి రాస్తున్నాడంటే, దేవుని యందు ప్రేమించబడినటువంటి విశ్వాసులు, ఆ తర్వాత యేసుక్రీస్తునందు భద్రం చేయబడినటువంటి విశ్వాసులు, పిలువబడిన వారు, కాల్డ్ అవుట్, ఎక్లీషియా అని ఉంటుంది గ్రీక్లో. అంటే మరి ప్రత్యేకంగా ఉండటానికి పిలువబడిన వారు అంటే సంఘం. ఒక సంఘం లేదా కొన్ని సంఘాలను ఉద్దేశించి ఈ పత్రిక రాస్తున్నాడు. ఇది మొదటి భాగం. ఇక రెండవ భాగానికి మనం వస్తే కనుక ఈ థీమ్ మనకి ఇక్కడ కనపడుతుంది. యూదా మరి పరిశుద్ధాత్మ ప్రేరణ చేత మరి రాయాలని ప్రారంభించినప్పుడు, ప్రియులారా, మనకందరికీ కలిగిన రక్షణ గురించి మీకు వ్రాయవలనని విశేష ఆసక్తి కలవాడనే ప్రయత్నపడుచుండగా, అంటే ఒక రోమా పత్రిక లాంటి పత్రిక, ఫుల్ గాస్పుల్, మనకందరికీ కలిగే రక్షణ గురించి రాయాలని ఆయన విశేషమైన ఆసక్తితో ఆరంభించాడు. కానీ పరిశుద్ధాత్మ దేవుడు మరి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వేరే విషయాలు రాయాలని ప్రేరణ కలిగించి రాయించాడు. ఆ విషయాలు ఏంటంటే, పరిశుద్ధులకు ఒక్కసారి అప్పగింపబడిన బోధ లేదా విశ్వాసం నిమిత్తం మీరు పోరాడాలని మిమ్మల్ని వేడుకుంటూ ఈ పత్రిక రాయాల్సి వచ్చింది అంటున్నాడు. ఈ పత్రిక నేను రాయాల్సి వచ్చిందండి, ఎందుకంటే పరిస్థితులు అలా ఉన్నాయి. మీకు అప్పగింపబడిన బోధ నిమిత్తం మీరు పోరాడాల్సిన సమయం వచ్చింది. ఎందుకంటే కొందరు అక్రమంగా జొరపడ్డారు, వారు భక్తిహీనులు. తర్వాత వారు దేవుని కృపను కామాతురతకు దుర్వినియోగపరుస్తున్నారు. అంతేకాదు మన ప్రభువు వారు విసర్జిస్తున్నారు అని వారి గురించి చెప్తున్నాడు. వీళ్ళంట దేవుని కృపను కామాతురతకు, అంటే పాపం చేయటానికి లైసెన్స్గా దేవుని కృపను వాడుకుంటున్నారు. పాపం చేసినా పర్లేదు, ఎందుకంటే దేవుడు తన కృపతో మనల్ని క్షమిస్తాడు. దేవుని కృప ఉంది మనకి, చాలు, ఎలాగైనా బ్రతికేయచ్చు, దేవుడు కనికర సంపూర్ణ మనల్ని క్షమిస్తాడు అనేటువంటి దుర్బోధను లేవనెత్తారు. మన బ్రతుకు ఎలాగున్నా పర్లేదు, దేవుడు ప్రేమిస్తున్నాడు, దేవుడు కృప ఇస్తాడు, దేవుడు కరుణ చూపిస్తాడు, దేవుడు క్షమిస్తాడులే అన్నటువంటి దుర్బోధను, ఒక అనారోగ్యకరమైన బోధను వీళ్ళు ప్రకటించుట ఆరంభించారు. తద్వారా అనేక మంది విశ్వాసులు డిస్టర్బ్ అయిపోయి దేవుని కృపను అపార్థం చేసుకొని పాపానికి దేవుని కృపను లైసెన్స్గా తీసుకొని తప్పుదోవ పట్టారు. కాబట్టి ఇలాంటి పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి మీరు జాగ్రత్తగా ఉండాలి, మీ విశ్వాసం విషయమై మీరు పోరాడాలని వారిని హెచ్చరిస్తున్నాడు. ప్రియులారా, ఇది ఈ రోజుల్లో కూడా మనకెంతో మరి అన్వయించుకోదగినటువంటి పత్రిక. మనం కూడా దేవుడు మనకిచ్చినటువంటి విశ్వాసాన్ని,
మనం ఏదైతే బోధ నేర్చుకున్నామో ఆ బోధ నిమిత్తమై కొన్నిసార్లు పోరాడాల్సిన పరిస్థితి, మనల్ని మనం కాపాడుకోవటానికి పోరాడాలి, మన వారిని కాపాడుకోవటానికి పోరాడాలి, మన కుటుంబము కాపాడుకోవటానికి, మన సంఘాన్ని కాపాడుకోవటానికి మనం ఈ బోధ విషయమై మరి కంటెంట్ ఫర్ యువర్ ఫెయిత్, విశ్వాస విషయమై పోరాడాల్సిన అక్కర ఈ రోజుల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి. ఈ రోజుల్లో అంత్యకాలం కాబట్టి ఇంకా ఎక్కువైపోయాయి. ఈ రోజుల్లో కూడా ఎలాంటి బోధలు, అన్య బోధలు, అబద్ధ బోధలు ఎక్కువగా వినపడుతున్నాయి. అబద్ధ బోధకులు, ప్రవక్తలు బయలుదేరి ఉన్నారు. ఇది రెండవ భాగం. ఇక మూడవ భాగం, అతి ప్రాముఖ్యమైన భాగంలోనికి మనం ఎంటర్ అయ్యాం. ఇది 5 నుంచి 16 వచనాల వరకు ఒక సుదీర్ఘమైనటువంటి వివరణ వాళ్ళ గురించి ఇచ్చాడు. వారి గురించి, వారి ప్రవర్తన గురించి, వారి బుద్ధి గురించి, వారి దుర్బోధ గురించి హెచ్చరిస్తూ చూపిస్తూ, అలాగే వారి యొక్క తీర్పు, వారి యొక్క అంతం, వారి మీదకి రాబోయేటువంటి నాశనాన్ని గురించి కూడా ఈ 5 నుంచి 16 వచనాల్లో యూదా రాస్తూ వచ్చాడు. వాటిని మనం ఇప్పుడు చూద్దాం. ఈ రీతిగా మొదటిగా 5 నుంచి మరి 10 వచనాల వరకు మనం చూసినప్పుడు వీరికి తీర్పు రాబోతుంది, అది శీఘ్రంగా రాబోతుంది అని రాస్తూ ఒక 3 సమూహాలను ఉదహరించి చెప్పాడు యూదా. అందులో మొదటి వారు ఎవరంటే 5వ వచనం, ఈ సంగతులన్నీ మీరు మొదటనే ఎరిగి ఉన్నను, నేను మీకు జ్ఞాపకం చేయగోరుచున్నాను ఏంటంటే అని జ్ఞాపకం చేస్తూ 3 సమూహాలు అన్నాను కదా. మొదటి సమూహము దేవుని యొక్క ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు. ప్రభు ఐగుప్తులో నుండి ప్రజలను రక్షించినను వారిలో నమ్మకపోయిన వారిని తరువాత నాశనం చేసెను. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు, దేవుని సమూహం కనిపిస్తున్నారు. వీరందరూ కూడా మరి ఐగుప్తులోంచి బయటకు వచ్చారు. 6 లక్షల కాల్బలము, సుమారుగా 20 లక్షల మంది మొత్తం స్త్రీలు, పిల్లలతో కూడా కలిపి అంతమందిని దేవుడు రక్షించి ఐగుప్తులోంచి బయటికి తీసుకొచ్చిన వారిలో ఎక్కువ మంది నమ్మకపోయిన కారణాన్ని బట్టి వారిని అరణ్యంలో నశింపజేశాడు దేవుడు. 2 మాత్రమే, అంటే ఆ 6 లక్షల కాల్బలంలో యెహోషువ, కాలేబు మాత్రమే ఐగుప్తులో కనానులో ప్రవేశించారు. ఆ జయ జీవితంలోనికి, ఆత్మ నింపుదలతో కూడిన జయ జీవితంలోనికి వారు అడుగుపెట్టారు. దేవుడిచ్చిన పరిపూర్ణ వాగ్దానాన్ని వారు సొంతం చేసుకున్నారు. ఆ తర్వాత ఎవరైతే ఈ 6 లక్షల మంది ఉన్నారో వారి పిల్లలు కూడా ఈ యెహోషువ, కాలేబు నాయకత్వంలో వీరి వెనకాల కనాన్లో, వాగ్దాత్త భూమిలో ప్రవేశించారు. ఏంటంటే ఇదే సందర్భం గురించి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 1 నుంచి 12వ వచనాల్లోనూ, హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయంలోనూ, యూదా పత్రిక ఈ 5వ వచనంలో 3 సార్లు నూతన నిబంధనలో ఇశ్రాయేల్ ప్రజల గురించి, వారి నాశనం గురించి చెప్పబడింది. అంటే దాని ప్రాముఖ్యత ఎంత ఉందో మనం అర్థం చేసుకోవాలి. వారందరూ రక్షించబడ్డారు, కానీ అందరూ వాగ్దాత్త భూమిలో ప్రవేశించలేకపోయారు. వారి అవిధేయతను బట్టి, వారి యొక్క అవిశ్వాసాన్ని బట్టి వారు అరణ్యంలో రాలిపోయారు, వారు సంహరింపబడ్డారు దేవుని చేత. కాబట్టి మనం కూడా జాగ్రత్త పడదాం విశ్వాసులుగా. మనము అవిశ్వాసాన్ని బట్టి, అవిధేయతను బట్టి మరి వాగ్దానాన్ని చేజార్చుకోకుండా జాగ్రత్త పడదాం. ఇవి వారికి సంభవించి దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున మనకు బుద్ధి కలగటానికై రాయబడి ఉన్నదని 1 కొరింథీ 10లో మనం చదువుతాం. ఇది మొదటి గుంపు. ఇశ్రాయేలీయులు, దేవుని ప్రజలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని శిక్షించకుండా వదిలిపెట్టలేదు. రెండవది, దేవదూతలు కూడా తమ ప్రధానత్వం నిలుపుకొనక తమ నివాస స్థలమును విడిచిన దేవదూతలను సహితము దేవుడు విడిచిపెట్టకుండా తీర్పు కొరకే వారిని భద్రపరిచి ఉంచాడు. స్పిరిచువల్ బీయింగ్స్. మూడవది వీళ్ళు ఎవరంటే సొదొమ, గొమొర్రా వాటి చుట్టుపక్కల ఉన్నటువంటి పట్టణస్థులు. వీరు కూడా కామాతురతలో, మరి సెక్షువల్ పర్వర్షన్లో, స్వలింగ సంపర్కులై విపరీతమైనటువంటి పాపంలో పడిపోయిన కారణాన్ని బట్టి దేవుడు చూసి ఆ పాపం ముదిరిపోయిన తర్వాత అగ్ని గంధకాలతో ఆ పట్టణాలను నాశనం చేశాడు. అవన్నీ కూడా మనకి వార్నింగ్గా పెట్టాడని యూదా రాస్తున్నాడు. 3 గుంపులు చూసాం. మొదటిది ఇశ్రాయేలు ప్రజలు, ద పీపుల్ ఆఫ్ గాడ్. ఆ తర్వాత రెండవది స్పిరిచువల్ బీయింగ్స్, దేవదూతలు. మూడవది అన్యజనులు, జెంటైల్ పీపుల్. పాపంలో అన్గాడ్లీగా వాళ్ళు పాపంలో ఉన్నప్పుడు
వారిని దేవుడు శిక్షించాడు. ఈ 3 రకాలైన గుంపుల్ని కూడా పాపం చేసినప్పుడు దేవుడు శిక్షించకుండా వదిలిపెట్టలేదు. అలాంటిది వీరిని శిక్షించకుండా, తీర్పు పాలు చేయకుండా ఎలా వదిలిపెడతాడని యూదా రాస్తున్నాడు. ఆ తర్వాత వీరి గురించి చెప్పబడుతూ 7వ వచనంలో సొదొమ గొమొర్రాలను వాటి చుట్టుపక్కల ఉన్న పట్టణములను వీరి వలనే వ్యభిచారం చేయొచ్చు, వీరిలాగా వ్యభిచారం చేస్తున్నారని వాళ్ళతో పోలుస్తున్నాడు. వీళ్ళని వ్యభిచారులు అంటున్నాడు. దేవుని వాక్యం వెళ్ళిన వ్యభిచారులు, పర శరీరానుసారులు అంటున్నాడు. ఆ తర్వాత వీళ్ళ క్యారెక్టర్స్ గురించి 4వ భాగంలో మనం చూద్దాం. 3వ భాగంలో కంటిన్యూషన్గా మనం చూస్తున్నాం కదా. వీళ్ళ లక్షణాలు గురించి కాసేపటి తర్వాత మనం ధ్యానిద్దాం. వీరి గురించి మాట్లాడుతూ ఒక 3 వ్యక్తులు, పాత నిబంధనలోని 3 వ్యక్తుల్ని కూడా సంబోధిస్తున్నాడు. వీరి లక్షణం గురించి, వీరి యొక్క మనస్తత్వం గురించి, వీరి క్యారెక్టరిస్టిక్స్ గురించి మాట్లాడుతూ 3 వ్యక్తులను ఉదాహరణగా చూపిస్తున్నాడు. చూడండి, అది 11వ వచనంలో మనకి కనపడుతుంది. అయ్యో వారికి శ్రమ, ఎవరైతే ఈ అబద్ధ ప్రవక్తలు, బోధకులు ఉన్నారో, తప్పుడు సిద్ధాంతాలను ప్రకటిస్తున్నారో వారికి శ్రమ అంటున్నాడు. ఎందుకంటే వారు కయ్యోను నడిచిన మార్గమున నడిచారు. మొదటిది కయ్యోను. రెండవది బహుమానం పొందవల్లని బిలాము నడిచిన తప్పు త్రోవలో ఆతురముగా పరిగెత్తారు. రెండో వ్యక్తి బిలాము కనిపిస్తున్నాడు. ఇక మూడవది కౌరవు చేసినట్టు తిరస్కారము చేసి నశించారు. 3 వ్యక్తులు కనబడుతున్నారు. వీరిలో మొదటివాడు కయ్యోను. కయ్యోను ఎలాంటి మార్గంలో నడిచాడు? తనకంటే చిన్నవాడైనటువంటి తన తమ్ముడు భక్తి జీవితాన్ని చూసి తట్టుకోలేకపోయాడు. తన తమ్ముడైన హేబేలు అర్పణ దేవుడు అంగీకరించిన దాన్ని బట్టి ఇతను అసూయ చెందాడు. జలస్ బ్రదర్ అన్నమాట ఇతను. అలాంటి వారు వీరు అంటున్నాడు. తమ్ముడంటే, తనకంటే చిన్నవారంటే ప్రేమ లేదు. తనకంటే చిన్నవారు ఎదిగితే వీళ్ళు ఊర్చుకోలేరు. ఇది వీరి యొక్క లక్షణం అండి. అది వీరిదే కాదు, ఈ రోజుల్లో చాలామందికి ఇలాంటి స్పిరిట్ ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. అది చాలా చాలా దురదృష్టకరం. తమకంటే చిన్నవారు దేవుని కృప పొంది అభిషేకించబడి వాడబడుతుంటే తట్టుకోలేరు. వారు పెద్దలుగా ఉండి సంఘంలోకి యవనస్తుని దేవుడు వాడుకోవటానికి ముందుకు తీసుకువస్తే వారు తట్టుకోలేరు. అతని మీద ఒక చెడ్డ దృష్టి నిలుపుతారు. సౌలు ఏ రీతిగా దావీదు మీద చెడ్డ దృష్టి నిలిపాడో అలాంటి దృష్టి నిలుపుతారు. వాడు ముందుకు వస్తుంటే తట్టుకోలేరు. అది వీరి యొక్క కయ్యోను వ్యక్తిత్వం వెళ్ళింది, కయ్యోను స్వభావం. ఆ చిన్న ప్రాముఖ్యమైన ఒక సంగతి ఇక్కడ మీకు చెప్పాలి. చూడండి, ఒక తండ్రి ఉన్నాడు. 10వ తరగతి వరకు మాత్రమే చదువుకున్నాడు. కష్టపడి పనిచేసి తన కొడుకును డిగ్రీ వరకు చదివించాడు. ఇప్పుడు ఆ కొడుక్కి డిగ్రీ సర్టిఫికేట్ ప్రదానం చేయబోతున్నారు. ఆ మీటింగ్కి వెళ్ళాడు తండ్రి. తన కొడుకు పేరు పిలిచారు. అందరూ చప్పట్లు కొడుతుండగా ఆ డిగ్రీని ప్రదానం చేశారు తన కొడుక్కి. ఇప్పుడు కూర్చొని చూస్తున్న తండ్రి అసూయ చేత రగిలిపోతాడా? నేను 10th వరకే చదివాను, వీడు డిగ్రీ వరకు చదివాడని ఉడికిపోతాడా? నో, నెవర్. ఎందుకంటే తనకంటే తన కొడుకు వృద్ధిలోకి వచ్చాడని సంతోషంతో ఉప్పొంగిపోతాడు. దిగి వచ్చిన తర్వాత తన కుమారుడు అంటాడు, నా కుమారుడా, డిగ్రీ కాదు, నువ్వు పీజీ కూడా చేయి, తర్వాత పిహెచ్డి కూడా చేయి, నేను నిన్ను కష్టపడి చదివిస్తాను, నువ్వు ఎందుకంటే గొప్పవాడిగా ఉండాలని ఆకాంక్షిస్తాడు, అభినందిస్తాడు. అది తండ్రి మనస్సు అండి. అది సంఘంలో నాయకత్వం అలాంటి వ్యక్తిత్వం కలిగి ఉండాలి, అలాంటి భావన కలిగి ఉండాలి. దురదృష్టవశాత్తు అలాంటి వాళ్ళు చాలా రేర్. కానీ అలాంటి వారు ఉండట సంఘానికి ఎంతో క్షేమం. రెండో వ్యక్తి మరి బిలాము డబ్బుల్ని ప్రేమించి ధనాపేక్షకుడై బహుమానం కోసం దేవుని ప్రజలు పాపం చేసేటట్టు పురికొల్పాడు, దారి తప్పించాడు. వీరు అలాంటి వాళ్ళు అంటున్నాడు. మూడవది కౌరవు చేసినట్టు తిరస్కారం. కౌరహు మోషే అహరోనుల యొక్క అధికారాన్ని తిరస్కరించాడు. మీరేనా దేవునితో మాట్లాడేవారు, నడిపించేవారు, నాయకులు, మేం కాదా అన్నట్టు ముందుకు వచ్చి మరి ఎలాంటి శిక్ష పొందాడో తెలుసు. భూమి విచ్చుకుని వారిని పాతాళం సజీవంగా మింగివేసినట్లు మనం చదువుతాం. అది మనకు సంఖ్యాకాండం 16వ అధ్యాయం 1-40 వచనాల్లో కనపడుతుంది. కాబట్టి ఈ రోజుల్లో కూడా ఇలాంటి స్పిరిట్ మనం చూస్తాం. అధికారానికి ఒప్పుకోరు, అధికారాన్ని తోలనాడుతారు.
మరి సంఘ నాయకత్వానికి, సంఘ పెద్దలకు లోబడి ఉండరు. నువ్వెంత, నీ సంగతి ఏంటి అన్నట్టు కొద్దిమంది తిరుగుబాటుదారులను విశ్వాసులు మాట్లాడతారు. అలాంటి వారు ఉండటం కూడా దురదృష్టకరం. అలాంటి జాబితాలో మనం ఎవరూ ఉండకుండా చూసుకుందాం. తర్వాత ఇక వీరి లక్షణాల గురించి చాలా పెద్ద లిస్ట్ ఉందండి. ఈ పత్రికలో సగం కంటే ఎక్కువ భాగం వీరు ఎలాంటి వారు చెప్పడానికి, వర్ణించటానికి వాడాడు గ్రంథకర్త, లేకపోతే పత్రిక రాసినటువంటి యూదా. వీరు ఎలాగున్నారో కొన్ని విషయాలు మనం చూద్దాం. వీరు మొదటిగా భక్తిహీనులు. 4వ వచనంలో దేవుని కృపను కామాతృతకు దుర్వినియోగం చేస్తున్నారు. ఆ తర్వాత మన అద్వితీయ నాథుడు ప్రభు అయిన యేసుక్రీస్తుని వీళ్ళు విసర్జిస్తున్నారు. ఆయన బోధన విసర్జిస్తున్నారు, ఆయన మార్గాన్ని విసర్జిస్తున్నారు. ఆ తర్వాత 7వ వచనంలో వీరిని వ్యభిచారులని వాక్యం అంటుంది. పేతురు కూడా వీళ్ళ గురించి రాస్తూ వ్యభిచారిని చూసి ఆశించకుండా ఉండలేని కన్నులు గలవారు అంటున్నారు. మీకోసం చదువుతున్నారు 2వ అధ్యాయము 14వ వచనము. వ్యభిచారిణిని చూచి ఆశించుచు పాపము మానలేని కన్నులు గలవారు. తర్వాత వీరిని లోబులు అంటున్నారు. తర్వాత మరి కింద వీరు కలలు కనేవారు అని మనం 8వ వచనంలో, అంటే వీళ్ళు ఒక మాట చెప్తే దేవుడు మాకు కలలో ఈ మాట సెలవిచ్చాడు అని కలల ద్వారా తమ అధికారాన్ని చూపించుకునేవాళ్ళు. ఆ తర్వాత ఇంకొక యాంగిల్లో చూస్తే మా మీదకి ఏమి తీర్పు రాదులే అన్నట్టు కలలలో బ్రతికేవారు. తర్వాత వీరు పర శరీరానుసారులు అనుంది. 9వ వచనంలో అయితే మిఖాయేలు దూత మోషే శరీరం గురించి తర్కన జరుగుతున్నప్పుడు మరి అపవాదిని దూషించి తీర్పు తీర్చడానికి తెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అన్నాడు. అంటే ఆ మిఖాయేలు కూడా తీర్పు తీర్చకుండా మౌనంగా ఉండిపోయాడు. కానీ వీళ్ళైతే తమ ఎరగని విషయాల గురించి కూడా డంబంగా మాట్లాడుచు, దూషించుచు మరి వివేక శూన్యములకు మృగముల వంటి వారి వలె ఉన్నారని వారి గురించి మాట్లాడుతున్నాడు. ఇప్పుడు 11వ వచనంలో మరి వారు కయ్యూను వంటి జలసీ కలిగిన వారు, బిలాము లాంటి బహుమానం కోసం, లేకపోతే వాళ్ళు సొంత లాభం కోసం లోభత్వాన్ని బట్టి డబ్బు వెనకాల పరిగెత్తేవారు. ఆ తర్వాత కోరవు చేసినట్టు తిరస్కారం చేసేవారు. వీరి గురించి పేతురు రాస్తూ ఏమంటున్నాడంటే వీరు మీ వలన లాభం సంపాదించుకుంటారు అని రాస్తున్నాడు. 2వ అధ్యాయం 2వ వచనంలో అనేకులు వారి పోకిరి చేష్టలను అనుసరించి నడుతురు, వీరిని బట్టి సత్యమార్గం దూషించబడుచుంది. వారు అధిక లోబులై కల్పనా వాక్యములు చెప్పుచు మీ వలన లాభము సంపాదించుకుందరు. మీ వల్ల వాళ్ళు లాభం సంపాదించుకుంటారు అని చూస్తున్నామండి. ఆ తర్వాత వీరి లక్షణాలు చూసిన తర్వాత మనం నేర్చుకునే పాఠాలు గురించి చూద్దాం. 12వ వచనంలో నిర్భయముగా సుఖభోజనం చేయొచ్చు తమ్మును తాము నిర్భయముగా పోషించుకున్నారు, తమను తాము మేపుకుంటున్నారంట. నిర్భయంగా ఎలాంటి భయభక్తులు లేకుండా వాళ్ళు తమను తాము మీ వల్ల మేపుకుంటున్నారు. ఆ తర్వాత వీరు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టులుగా ఉన్నారు. దొంగ మెట్టులు అంటే సముద్రంలో పైన నీటి మీద ఏం కనపడవు, కానీ నీటి కింద కొన్ని గుట్టలు, కొండలు ఉంటాయి. ఒకవేళ ఏదన్నా పడవ కానీ ఓడ కానీ అక్కడికి వెళ్తే, నీరే కదా అని వెళ్తే కింద ఉన్న రాళ్ళ చేత ఓడ బద్దలైపోతుంది. కాబట్టి ఓడని బద్దలు చేసేటువంటి మెట్టలు రాళ్లలాగా ఉన్నారు వీళ్ళు అని వాక్యం సెలవిస్తుందండి. ఆ తర్వాత వీళ్ళు గాలి చేత అటు ఇటు కొట్టబడేటువంటి నిర్జల మేఘాలు, అంటే నీళ్లు లేని మేఘాలలాగా ఉన్నారు. చూడటానికి పెద్దగా ఆకారం కనపడుతుంది, కానీ అందులో ఎలాంటి నీరు లేదు. అంటే మాటలు పెద్దవి చెప్తారు, కానీ లోపల మాత్రం వీరికి ఏమీ మ్యాటర్ ఉండదు. తర్వాత వీళ్ళు కాయలు లేని చెట్లుగా ఉన్నారు, పెరికివేయబడిన చెట్లుగా ఉన్నారు. కాయలు ఉన్నట్టు చూపించుకుంటున్నారు, కానీ వరాలు ఉన్నట్టు చూపించుకుంటున్నారు, కానీ అవేవి వాస్తవమైనవి కావు. ఆ తర్వాత వీళ్ళు ఎగసిపడే ప్రచండమైన అలలుగా ఉన్నారు, వాటి వల్ల ఏ ఉపయోగం లేదు. దారి తిరుగు చుక్కలుగా ఉన్నారని 13వ వచనం మనం చదువుతాం. ఆ తర్వాత కొంచెం కిందికి వచ్చి 16వ వచనంలో వారంట దురాశల చొప్పున నడుచుకుంటారు, శరీర కోరికలను బట్టి నడుచుకునేవారు. వీరేం బోధకులండి? ఇలాంటి వ్యక్తులు నిలబడి ఏం బోధిస్తారు? అయితే ఆ రోజుల్లోనూ ఈ రోజుల్లోనూ తమ శరీర ఇష్టానుసారంగా బ్రతికేవారు కూడా పుల్లిపీట్ల మీద కనపడటం ఎంతో దయనీయం.
దురాశల చొప్పున నడిచేవారు. ఆ తర్వాత లాభము నిమిత్తం మనుషులను కొనియాడే వాళ్ళంట వీళ్ళు. లాభం నిమిత్తం మనుషుల్ని కొనియాడుచు ముఖస్తుతి చేస్తున్నారు. ఆ తర్వాత వీళ్ళు సణుగుతారు, నిందిస్తారు, వేరే వాళ్ళని కంప్లైంట్ చేస్తారు. ఆ తర్వాత డంబమైన మాటలు పలుకుతారు. అంటే గర్వంగా వీళ్ళు మాట్లాడుతూ వ్యవహరిస్తారు. తర్వాత మరి 19వ వచనంలో మనం చూస్తే కనుక వీరు అట్టివారు ప్రకృతి సంబంధులు, వారు ప్రకృతి సంబంధులు, ఆత్మ లేని వారు, ఆత్మీయులు కాదు, వాళ్ళు ప్రకృతి సంబంధులు అని ఈ రీతిగా చెప్పబడిందండి. కాబట్టి ఇన్ని విషయాలు. తర్వాత ఇంకొకటి ప్రాముఖ్యమైనది, వీళ్ళు భేదములు కలుగజేసేవారు, డివిజన్స్ తెచ్చేవారు, సంఘంలో వేర్పాటువాదాన్ని పుట్టిస్తారు, సంఘాన్ని విడదీస్తారు, సంఘాన్ని ముక్కలుగా చేస్తారు. వీరి బోధ చేత, వీరి ప్రవర్తన చేత, వీరి యొక్క నడిపింపు చేత. ఇది వీరి దుర్భరమైన సంగతి. అయితే ఇప్పుడు వీళ్ళ నుంచి మనం జాగ్రత్తగా ఉండాలి. ఈ రోజుల్లో కూడా ఎలాంటి వ్యక్తులు, అలాంటి ఆత్మ కలిగిన వారు లేకపోలేదు. మరి కొన్ని విషయాలు ఇందాక కయ్యూను గురించి చూశాను. తనకంటే చిన్నవారు, తన పక్కవారు ఎదుగుతుంటే ఓర్చుకోలేని వారు, ధనాపేక్షలు, డబ్బు వెనకాల పరిగెత్తేవారు. ఈ రోజుల్లో కూడా చాలామంది మరి టీవీల్లో కనపడేవారు, బహిరంగ సువార్తల్లో కనపడేవారు, అక్కడక్కడ తిరిగి చేసేవారు, ఆ చిన్న చిన్న సంఘాల్లో పనిచేసేవారు ధనాపేక్షలుగా ఉండటం వల్ల సంఘం ఎంత నష్టపోతుందో మీరు గమనించే ఉంటారు. అంటే దేవుని ప్రజల పట్ల ప్రేమ, ఆసక్తితో వారిని సేవించకుండా వారి ద్వారా లాభం సంపాదించుకోవడానికి ప్రయత్నం చేసేవారు కనిపిస్తారు. అందుకే పేతురు అంటున్నాడు, మీరు మీ వలన లాభం సంపాదించుకుంటున్నారు. యేసుక్రీస్తు ప్రభు వచ్చింది ఈ భూమి మీద పరిచర్య చేసింది భూమి మీద ఉన్నటువంటి మనుషుల ద్వారా లాభం సంపాదించడానికి కాదు, తన దగ్గర ఉన్న సమస్తం ఇచ్చివేయటానికి వచ్చాడు. అపోస్తులు కూడా తమకున్నదంతా విడిచిపెట్టి ప్రభువుని వెంబడించింది ప్రభువుని బట్టి, ప్రభు ప్రజలను బట్టి డబ్బు సంపాదించుకోవటానికి, సేవలో లాభం సంపాదించుకోవటానికి, పరిచర్యను అడ్డం పెట్టుకుని డబ్బులు దండుకోవటానికి కాదండి. వారు తమ దగ్గర ఉన్న సమస్తం, సర్వస్వం ప్రభువు నిమిత్తమై, ప్రభు ప్రజల కొరకై ఖర్చు పెట్టారు. అది మనం చూడాల్సిన మాదిరి. కానీ ఇలాంటి వ్యక్తులు ఏంటంటే మన వల్ల డబ్బులు కోరుతారు. ఒక చిన్న విషయం చెప్తాను. ఈ కరోనా పరిస్థితుల్లో ఇప్పుడు కరోనా ఎట్లా విజృంభిస్తుందో మనకు తెలుసు. ఎక్కడ సంఘాలుగా కూడట్లేదు. గోదావరి జిల్లాలో ఒక ఊర్లో ఉన్నటువంటి ఒక సంఘం, ఆ సంఘంలో ఉన్నటువంటి సంఘ సేవకుడు, సంఘ విశ్వాసులందరూ కూడా కర్ఫ్యూ ఉన్నా కూడా, లాక్డౌన్ ఉన్నా కూడా తెల్లవారుజామున 3 గంటలకు మందిరానికి రావాలని ఒత్తిడి చేస్తున్నాడు. ఎందుకంటే మనం ఖచ్చితంగా గ్యాదర్ అవ్వాలని వాక్యం చెప్తుందని సంబంధం లేని విషయాలు చెప్తూ మనం రొట్టె విరచాలని వారిని బలవంతం పెట్టి 3 గంటల నుంచి 4 గంటల వరకు వారిని అందరూ రావాలని బలవంతం చేస్తున్నాడు. అయితే తన మాటలు ఏం చెప్తున్నాడంటే, ఇప్పుడు పరిచర్య జరగకపోతే మా పోషణ ఎలాగా, మాకు డబ్బులు ఎలాగా, చందాలు లేకపోతే మా పరిస్థితి ఏంటి అన్నటువంటి ధోరణిలో, ఆ ఉద్దేశంతో ఆ మీటింగ్స్ ఆయన పెడుతున్నాడని నేను విని చాలా ఆశ్చర్యపోయాను. ఊహించండి, ఇలా ఆయన మీటింగ్ పెడుతున్నప్పుడు పక్కన వారు ఎవరో చూసి కంప్లైంట్ చేశారనుకోండి, పోలీసులు వస్తారు, వాళ్ళని పట్టుకుంటారు, ఈ పాస్టర్ని అరెస్ట్ చేస్తారు, న్యూస్ మీడియా వచ్చి వాళ్ళని కవర్ చేస్తుంది, పలానా ఊర్లో పలానా పాస్టర్ ఇలా చేశాడు అని చెప్తూ అంతటితో అది అయిపోదు. అది క్రైస్తవ్యం మీదకి ఆపాదిస్తారు. క్రైస్తవులు ఇలా చేస్తున్నారని క్రైస్తవం మీద రుద్దుతారు. ఎంత చెడ్డ పేరు. కాబట్టి ఇలాంటి వ్యక్తులను బట్టి దేవుని సత్యనామం దూషించబడుతుంది. అందుకే 2 పేతురులో మరి వీరిని బట్టి సత్య మార్గం దూషించబడుతుంది. ఈ రోజుల్లో లాభం కోసం రకరకాల పనులు చేస్తున్నారు. కొద్దిమంది కర్చీఫుల్లో ఆత్మ ఉందని కర్చీఫులు అమ్ముకుంటున్నారు. బయట 10 రూపాయలు దొరికేది వీళ్ళ దగ్గర 100 రూపాయల కంటే ఎక్కువ. నూనె, మామూలుగా నూనె డబ్బాల్లో పోసేది ప్రార్థన నూనె, ఆత్మ నూనె అని ఎక్కువ డబ్బులకి అమ్ముతున్నారు. ఏదైతే ఉచితంగా ఇవ్వాలో అది ఉచితంగా కాకుండా సువార్తను డబ్బులకి ఇస్తున్నారు. సువార్త బహిరంగ కూడికలు పెట్టినప్పుడు, అన్ని జనులు వచ్చినప్పుడు ప్రసంగానికి ముందే వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు. అదేంటండి? సత్య సువార్త మీరు ఉచితంగా పొందారు, ఉచితంగా ఇవ్వండి అన్న దేవుని ఆజ్ఞను ఉల్లంఘించి సువార్త చెప్పడానికి ముందు డబ్బులు వసూలు చేయటం, చందాలు వసూలు చేయటం ఎంత శోచనీయం, ఎంత వాక్య విరుద్ధం కదా. కాబట్టి ఎవరన్నా సరే, ఏ నాయకుడైనా, ఏ పెద్ద అయినా, ఏ సేవకుడైనా, ఏ పాస్టర్ అయినా, అతని టైటిల్ ఏదైనా కానీ
మన దగ్గర నుంచి, విశ్వాసుల దగ్గర నుంచి లాభం కోసం పనిచేస్తున్నాడంటే జాగ్రత్తగా ఉండాలి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో యేసు ప్రభు అంటాడు, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి తన గొర్రెల కొరకై ప్రాణం పెడతాడన్నాడు. కానీ దొంగ ఎందుకు వస్తాడు? దోచుకోవటానికి, హత్య చేయటానికి వస్తాడు. కొద్దిమంది జీతగాళ్ళు ఉంటారు. జీతగాళ్ళు ఏం చేస్తారు? మంద ఎటుపోయినా పర్లేదు, ఏదన్నా ప్రమాదం వస్తే నేను బాగుంటే చాలని స్వార్థం చూసుకుంటారు. యేసు ప్రభు ఒక పక్క, దొంగ జీతగాడు ఇంకొక పక్క. వీళ్ళు ఆ రెండవ గుంపుకు చెందుతారు. కాబట్టి ప్రియులారా, వీళ్ళ గురించి మనం జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి ఆ తర్వాత ఇంకొక ప్రాముఖ్యమైన సంగతి, వీరు లాభం నిమిత్తమే మనుషుల్ని కొనియాడతారంట, ముఖస్తుతి చేస్తారు, లేనిది ఉన్నట్టుగా చెప్తారు. పాపంలో ఉన్న వ్యక్తిని కూడా ఏం కాదులే బ్రదర్ అని దేవుడు నిన్ను దీవిస్తాడు అన్నట్టు చెప్తారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర చందాలు కావాలి, గిఫ్ట్లు కావాలి. పాపంలో ఉన్నాడు, నాశనం అయిపోతున్నాడు అని పట్టింపు లేదు. కానీ పెద్ద జీతగాడు, వ్యాపారస్తుడు ఇతన్ని గట్టిగా అంటే నొచ్చుకుంటాడు, నాకు వచ్చే డబ్బు పోద్దని వాళ్ళని సున్నితంగా దువ్వుతారు. ఇలాంటి వాళ్ళ గురించి మనం వింటూనే ఉంటాం, చూస్తూనే ఉంటాం. కాబట్టి వీళ్ళతో జాగ్రత్తగా ఉండాలి. తర్వాత పరిశుద్ధాత్మ పేరట అనేకమైనటువంటి విపరీతమైన కార్యాలు చేసే వాళ్ళని కూడా ఇప్పుడు చూస్తాం. మరి ఆత్మ పేరు చెప్పి బుస్ అని పడేసే వాళ్ళు బయలుదేరారు. జాగ్రత్తగా ఉందండి. యేసు ప్రభు ఎవరినన్నా పడేశాడా? అపోస్తలు ఎవరినైనా పడేశారా? ఇది ఎక్కడి నుంచి వచ్చింది? ఇది అమెరికాలో ప్రారంభమై మెల్లిగా మన దేశంలోని కూడా ఎంటర్ అయిపోయిందండి. ఆ కల్చర్ ఇంపోర్ట్ అయిపోయింది. మరి అదే పద్ధతులు, అదే ప్రిన్సిపల్స్ ఇప్పుడు మన దగ్గరికి దిగుమతి చేసుకున్నారు. ఆత్మ పేరట విచ్చలవిడిగా అటు ఇటు పరిగెత్తటం, ఒంటి మీద బట్టలు ఎలా ఉన్నాయో కూడా చూసుకోకుండా కింద పడి దొరలటం, కేకలేయటం, కాళ్ళు జాడించటం, నవ్వటం, స్టేజ్ మీద నుంచి వీళ్ళు గట్టిగా కేకలేయటం, మైక్రోఫోన్లో అరవటం, వాళ్ళ వైపు కాళ్ళు చూపించటం. ఒక వ్యక్తిని మనం చూశాను, ఒక స్త్రీ మీద కడుపు మీద కాలు పెట్టి ఇలా అని అంటూ నువ్వు పడిపోవాలంటున్నాడు. ఎక్కడి నుంచి మొదలైంది ఇది? బైబిల్లో ఎక్కడన్నా కనిపిస్తుందా? కాబట్టి ప్రియులారా, మనం జాగ్రత్తగా ఉందాం. కాబట్టి 4వ సెక్షన్లో మనం ఏం చేయాలని 17 నుంచి 23 వచనాల్లో చెప్పబడిందంటే, మొదటి సంగతి, అయితే ప్రియులారా, అంత్యకాలమందు మనం కూడా ఎండ్ టైమ్స్లో అంత్యకాలమందు ఉన్నామని గుర్తు చేసుకోవాలి. మనం అంత్యకాలమందు తమ భక్తిహీనమైన దురాశల చొప్పున నడుచుకుంటూ పరిహాసకులుందరని ప్రభు అయిన యేసుక్రీస్తు అపోస్తలులు పూర్వమందు మీతో చెప్పబడిన మాటలను జ్ఞాపకం చేసుకోండి. మొదటి హెచ్చరిక మనకి ఏమిస్తున్నారంటే, యేసుక్రీస్తు యొక్క అపోస్తలులు ఇంతకుముందే మీకు చెప్పారు, ముందుగానే చెప్పారు, వారు బోధించారు. అది మీరు జ్ఞాపకం చేసుకోనండి. అపోస్తలుల బోధన జ్ఞాపకం చేసుకోండి. అంతేకాదు యేసు ప్రభు కూడా చెప్పాడు, యేసు బోధను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారు అలా చెప్పారా ఇలాంటి బోధ ఉంటుందని? యేసుక్రీస్తు కానీ అపోస్తలులు కానీ మరి దేవుని కృప పాపం చేయడానికి లైసెన్స్గా వాడుకోవచ్చని చెప్పారా? లేదే. కాబట్టి మీరు యేసు యొక్క బోధను, అపోస్తలుల యొక్క బోధను క్షుణ్ణంగా మనం ధ్యానించగలిగితే, నేర్చుకోగలిగితే, ఇలాంటి అబద్ధ ప్రవక్తలను మనం ఈజీగా వాళ్ళని గుర్తుపట్టవచ్చు. ఆ తర్వాత వాళ్ళ నుంచి మనం దూరంగా ఉండవచ్చు. ఒక దైవజనుడు ఈ రీతిగా ఒక చక్కటి ప్రిన్సిపల్ చెప్పాడు. తప్పుడు బోధకులను వాక్య విరుద్ధమైనటువంటి విషయాలను గుర్తుపట్టడానికి ఈ యొక్క నియమం చెప్పాడు. ఇది ఈ ప్రిన్సిపల్ చాలా ఉపయోగపడింది. అదేంటంటే, ఏదైనా మీరు ఒకటి చూస్తున్నప్పుడు, ఇలాంటి పరిస్థితి ఎదురవుతున్నప్పుడు, ఉదాహరణకు ఆ చెయ్యి ఇలా పెట్టి ఆత్మ చేత నేను పడేస్తున్నానని వెల్లెలకలుగా పడేయటం ఉంది, లేకపోతే సువార్త కూడికలను పెట్టి డబ్బులు దండుకోవటం ఉంది. ఇలాంటి విషయాలు ఏదైనా, లేకపోతే ఖర్చీఫ్లు అమ్ముకోవటం ఉంది, లేదా నూనె డబ్బాలు అమ్ముకోవటం ఉంది, లేదా ఒక చేపలు అమ్మి ఈ చేప మీద ప్రార్థన చేస్తే మీ ప్రార్థన దేవుడు వింటాడని చేపలు అమ్మేవాళ్ళు బయలుదేరారు. యెరూషలేం నుంచి మట్టి తీసుకొని వచ్చి మట్టి అమ్మేవాళ్ళు బయలుదేరారు. యోర్దాను దగ్గర నుంచి నీటిని తీసుకొచ్చి నీటిని అమ్మేవాళ్ళు బయలుదేరారు. అక్కడ ఉన్న చెట్టు కొమ్మల్ని, ఆ బెరడుల్ని తీసుకొచ్చి వాటిని అమ్మేవారు బయలుదేరారు. ఎంత శోచనీయమండి. కొద్దిమంది అయితే యోర్దానుకు వెళ్ళి ఇంకొకసారి అక్కడ బాప్తిసం తీసుకోవాలని ఇదొక ట్రెండ్ మొదలుపెట్టారు. వీటన్నిటిని ఇవి వాక్యానుసారమా కాదా అని గుర్తుపట్టాలంటే ఆ దైవజనుడు ఇచ్చిన నియమం ఏంటో తెలుసా? 4 నియమాలు. అదేంటంటే, 1, యేసుక్రీస్తు ప్రభు ఇది బోధించాడా? సువార్తలు ఎక్కడైనా బోధన ఉందా? యేసు ప్రభు ఈ రీతిగా చేశాడా? 3వది, అపోస్తలులు ఇలా చేయమని బోధించారా?
నాలుగోది, అపోస్తలు అలా చేసి చూపించారా? మళ్ళొకసారి చెప్పమంటారా? యేసు అలా బోధించాడా? యేసు అలా చేశాడా? లేకపోతే అపోస్తలు అలా బోధించారా? లేకపోతే అపోస్తలు అలా చేశారా? ఏదైనా విషయం ఈ నాలుగిట్లో కనుక కలవకపోతే, యేసు అలా చెప్పలేదు, బోధించలేదు, అపోస్తలు అలా చెప్పలేదు, బోధించలేదు అని తేటతెల్లమైతే, అది ఎలాంటి సిద్ధాంతం డాక్టర్ అయినా సరే, అది ఎలాంటి పద్ధతి అలవాటైనా, ఎలాంటి చర్చ్ ట్రెడిషన్ అయినా, ఏదైనా సరే దాన్ని ఎంతమంది ఫాలో అవుతున్నా సరే తీసి పక్కన పెట్టమని సలహా ఇచ్చాడు. నేను నా జీవితంలో అదొక మంచి సలహాగా వెంబడిస్తాను. మిమ్మల్ని కూడా ప్రోత్సహిస్తున్నాను. ఇలాంటివి మీరు చుట్టూ చూస్తున్నప్పుడు ఒకసారి మిమ్మల్ని పరీక్షించుకోండి, లేదా ఆ పరిస్థితులను పరీక్షించండి. యేసు చెప్పాడా, చేశాడా? అపోస్తలులు చెప్పారా, చేశారా? వాళ్ళు చెప్పకుండా వాళ్ళు చెప్పినట్టు కనపడకపోతే, చేసినట్టు కనపడకపోతే దాన్ని నమ్మొద్దు. దాని నుంచి జాగ్రత్తగా ఉండాలి, దాని నుంచి దూరంగా పారిపోవాలి. అది 17వ వచనం, 18వ వచనంలో మనకు కనపడుతుంది. ఇంకొకటి చెప్తూ 21వ వచనంలో మనకేం చెప్తున్నారంటే, ప్రియులారా, మీరు విశ్వసించుచు అతి పరిశుద్ధమైన దాని మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి. అంటే అతి పరిశుద్ధమైన విశ్వాసం మీద మిమ్మల్ని మీరు కట్టుకోండి అని దాని అర్థం. ఏదైతే విశ్వాసం మీరు పొందారో, విన్నారో, గట్టిగా పట్టుకున్నారో దాని మీద రోజు రోజుకి మిమ్మల్ని మీరు, మీ జీవితాలను, మీ కుటుంబాలను, మీ సంఘాన్ని కట్టుకోండి. ఆ తర్వాత పరిశుద్ధాత్మలో ప్రార్థన చేయండి. అంటే ఆత్మ కలిగిన వారై ఆత్మీయ విషయాల కొరకై దేవుని కేంద్రంగా చేసుకొని ప్రార్థించండి. ఆ తర్వాత దేవుని ప్రేమలో నిలిచినట్లు కాచుకోండి. కీప్ యువర్ సెల్ఫ్ ఇన్ ద లవ్ ఆఫ్ గాడ్. దేవుని ప్రేమలో, మరి దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, అది బేషరతుగా ప్రేమిస్తున్నాడు అన్నటువంటి పునాది మీద మనల్ని మనం కాపాడుకోవాలి అని చెప్తుంది. నాలుగవది, యేసు ప్రభు వచ్చినప్పుడు తెచ్చేటువంటి కనికరం కొరకై కనిపెట్టుకొని ఉండండి అని మనకి హెచ్చరికలు ఇస్తున్నారు. ఇది మనకి మనం చేయాల్సింది. మనం ఇంకొకరికి, తోటి వారికి చేయాల్సినటువంటి 2 విషయాలు 22, 23 వచనాల్లో ఉన్నాయి. అదేంటంటే, సందేహపడువారి మీద కనికరం చూపండి. కొన్నిసార్లు ఇలాంటి తప్పుడు బోధల వల్ల కొద్దిమంది విశ్వాసులు కన్ఫ్యూజన్లో పడిపోయారు, మరి సందేహంలో పడిపోయారు. ఏది కరెక్ట్, ఏది ఏంటి అన్నటువంటి పరిస్థితుల్లో వెనకడుగు వేశారు. కాబట్టి అలాంటి వారి మీద కనికరం చూపించి అలాంటి వారిని మంచి మార్గంలోనికి తీసుకొని రావాలి. యాకోబు రాస్తూ అదే అంటాడు, గలతీ పత్రిక రాస్తూ పౌలు కూడా అదే అంటాడు. తప్పిపోయిన వారిని, దారి తప్పిన వారిని సాత్వికంతో, మంచి మనసుతో మంచి మార్గంలోనికి తీసుకురావాలి అని మనల్ని హెచ్చరిస్తున్నారు. కాబట్టి బ్యాక్ సైడెన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, బిలీవర్స్ ఎవరైతే ఉన్నారో, వారిని ప్రేమతో, కనికరంతో తిరిగి సత్యవాక్కులోనికి, సత్య మార్గంలోనికి, దృఢ విశ్వాసంలోనికి వారిని నడిపించాలి. అలా దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఇక రెండవది, అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించండి. ఇది కూడా ఎంతో అవసరం అండి. చాలామంది ప్రజలు ప్రభువుని ఎరగక, ప్రభువుని ఇంకా నమ్మక వారు అగ్నిలోకి ఆల్మోస్ట్ వెళ్ళిపోయినట్టున్నారు. కాబట్టి అగ్నిలో నుంచి లాగినట్టు ఎవరన్నా లాగండి. ఏదైనా ఇల్లు తగలబడుతుంటే, ఎవరన్నా ఆ ఇంట్లో మనుషులు ఇరుక్కుపోయి ఉంటే తలుపులు పగలగొట్టి ఏదో రకంగా లోపలికి వెళ్ళి వాళ్ళని బయటికి తీసుకొని రావడానికి ఎలా ప్రయత్నం చేస్తామో, అలాగా నిత్య నరకానికి జారిపోతున్నటువంటి అవిశ్వాసులను కొందరిని అగ్ని నుంచి లాగినట్టు లాగాలంట. సువార్త మనం చెయ్యాలి. అది ఎంత ప్రాముఖ్యమో మీకు అర్థమవుతుందా? ఎంతోమంది నశించిపోతున్నారు. మనం బాధ్యత తీసుకోకపోతే ఇంకెవరు తీసుకుంటారు? దేవుని బిడ్డలుగా మనం ఈ పని చేయకపోతే ఇంకెవరు చేస్తారు? కాబట్టి ఈ పని చేద్దాం. దీంతో మనకి మరి 4వ భాగం అయిపోయింది. ఆ తర్వాత 5వది బెనడిక్షన్ అని చూసాం. తొట్టిల్లకుండా మిమ్మల్ని కాపాడుటకును, తన మహిమ ఎదుట ఆనందంతో మిమ్మల్ని నిర్దోషులుగా నిలవబెట్టుటకును శక్తిగల మన రక్షకుడు ఆయన అద్వితీయ దేవుడు. కాబట్టి ప్రియులారా, ఒకరోజు మనల్ని మరి తొట్టిల్లకుండా మనల్ని కాపాడేది ఆయనే. చివరి వరకు, ఎప్పటి వరకు అంటే ప్రభు వచ్చే వరకు కూడా మనల్ని ఆయన కాపాడుతాడు. మరి తన ఎదుట మనల్ని ఆనందంతో నిర్దోషులుగా నిలవబెట్టడానికి మన దేవుడు సమర్థుడు. కాబట్టి అలాంటి దేవునికి యేసుక్రీస్తు ద్వారా మహిమయు, మహాత్మ్యమును, ఆధిపత్యమును, అధికారమును యుగములకు పూర్వమును, ఇప్పుడును, సర్వయుగములు కలుగునుగాక. ఆమెన్.
కాబట్టి ఈ పత్రిక ద్వారా మనం నేర్చుకున్న విషయాలు మన హృదయంలో పదిలపరుచుకొని ఆ వాక్యానుసారంగా జీవిద్దాం. మన విశ్వాసాన్ని కాపాడుకుంటూ ఆ విశ్వాసాన్ని కొరకై పోరాడదాం ప్రియులరా. మరి దేవుడు ఈ వాక్యాన్ని మన కొరకై దీవించి ఆశీర్వదించి మనల్ని అంతవరకు స్థిరపరిచి బలపరచును గాక. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించును గాక.